తల్లికి వందనం జాబితాలో కూటమి సర్కార్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. లబ్ధిదారుల జాబితా తప్పుల తడకగా ఉంది. 21 మంది విద్యార్థులకు ఒకరే తల్లిగా చూపిస్తూ లబ్ధిదారుల జాబితాను విడుదల చేసింది కూటమి సర్కార్. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పెడవల్లిలో జరిగింది. తల్లికి వందనం జాబితాలో భావన అనే మహిళ పేరు, ఆధార్ నెంబర్కు 21 మంది విద్యార్థులకు తల్లిగా పేర్కొన్నారు. వాస్తవానికి భావనకు 2 పిల్లలే ఉన్నారు. దీంతో జాబితాను చూసిన స్థానికులు కూటమి సర్కార్పై మండిపడుతున్నారు. తల్లికి వందనం జాబితాలో కూటమి సర్కార్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. లబ్ధిదారుల జాబితా తప్పుల తడకగా ఉంది. 21 మంది విద్యార్థులకు ఒకరే తల్లిగా చూపిస్తూ లబ్ధిదారుల జాబితాను విడుదల చేసింది కూటమి సర్కార్. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పెడవల్లిలో జరిగింది. తల్లికి వందనం జాబితాలో భావన అనే మహిళ పేరు, ఆధార్ నెంబర్కు 21 మంది విద్యార్థులకు తల్లిగా పేర్కొన్నారు. వాస్తవానికి భావనకు 2 పిల్లలే ఉన్నారు. దీంతో జాబితాను చూసిన స్థానికులు కూటమి సర్కార్పై మండిపడుతున్నారు.